యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదాండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపక. సరస్వతీమాతకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. మాఘ శుక్ల పంచమి తిథిని సరస్వతీ పంచమి అంటారు. వసంత పంచమి అని కూడా కొందరు అంటున్నారు, కానీ దీని గురించి పురాణాల్లో లేదు. అది ఎలా పుట్టిందో దాని గురించి మనం ఆలోచించడం అనవసరం. కానీ సరస్వతీ పంచమి అని మాత్రం అంటారు దీనిని. ఒకప్పుడు ఈ చరాచర జగత్తు ఆవిర్భావ కాలంలో మానవులకి మాటలు లేవు. అప్పుడంతా సైగలతోటే కార్యక్రమాలన్నీ నడిచేవి. అప్పుడు దేవతలంతా కలిసి ఆలోచించి మనం ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి ఒక భాష కావాలి అనుకున్నారు. ఆ భాష కోసం భక్తి శ్రద్ధలతో అమ్మని ప్రార్థించారు. అందుకే వేదాలలో ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతయితం అని ఒక మంత్రం ఉన్నది. దేవతలంతా కలిసి వాగ్దేవిని సృష్టించారు. ఈ వాగ్దేవి ప్రారంభ కాలంలో చాలా కాంతివంతమైన శరీరంతో ఉండేది. మహాకాంతి అది. కాకపోతే ఆ రూపం సరిగ్గా ఎవరికీ కనపడేది కాదు. అప్పుడు దేవతలు వాగ్దేవి, నీవు మా నాలుకల మీద ఉండి మాకు సంభాషణను ప్రసాదించు, భాషని ప్రసాదించు అంటే ప్రసాదించింది. దేవతలకి భాష వచ్చింది, కానీ మానవులకి మాత్రం ఇంకా భాష అందలేదు. అప్పుడంతా కలిసి మళ్ళీ సరస్వతిని ప్రార్థిస్తే ఆవిడ గోలోకంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఆవహించి ఆ శరీరం నుంచి బయటకు వచ్చింది. శ్రీకృష్ణుని శరీరం నుంచి బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ సర్వశుక్ల ఆపాదమస్తకం తెలుపు రంగుతో ఆవిర్భవించింది. తెల్లని చీర కట్టుకున్నది, తెల్లని పువ్వులు పెట్టుకున్నది, తెల్లని శరీరంతో ఉన్నది, సమస్తం తెలుపే. అంటే సత్వగుణం నా లక్షణం సుమా అని లోకానికి చెప్పడం కోసం ఆ తల్లి తెల్లని రూపు ధరించింది. సత్వగుణము యొక్క ప్రధాన లక్షణాలు ఏమేమిటి? శాంతముగా ఉండుట, ఎప్పుడూ క్రోధానికి గురి కాకుండా ఉండుట, ఒకవేళ ఎవడైనా దోషం చేస్తే అటువంటి వాణ్ణి శిక్షించడానికి క్రోధం తెచ్చుకొనుట, ఆవేశింపజేసుకునుట. నిజానికి క్రోధం ఉండదు, కోపం తెచ్చుకుంటుందన్నమాట. అలా తెచ్చుకొనుట, ప్రతి ప్రాణిని ప్రేమించుట, సకల సంపదలను ప్రసాదించుట, అన్నిటికీ మించి స్థితి ఉండడానికి మూల కారణమైన శక్తిని ప్రసాదించుట. ఇవన్నీ కూడా సత్వగుణంలో భాగాలు. ఈ సత్వగుణం అనేది లేకపోతే వాళ్ళు మనందరికీ ఈ శక్తులే ఉండేవి కావు. మనకింత అన్నం తినే అవకాశం ఉండేది కాదు, మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అసలు సృష్టి అంతా ఎప్పుడో భస్మం అయిపోయేది. ఇంద్రియ నిగ్రహం కూడా సత్వగుణంలో ఒక భాగం. అటువంటి సత్వగుణం తెల్లని కాంతితో దర్శనమిస్తుంది కనుక నేను సత్వగుణ స్వరూపిణి అయిన సరస్వతిని అని లోకానికి చెప్పడానికి సరస్వతీమాత తెల్లని రంగుతో ఆవిర్భవించింది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓ జగన్మాత సరస్వతి, లోకశ్రేయస్సు కోసం నువ్వు మళ్లీ నా శరీరం నుంచి ఆవిర్భవించావు. నువ్వు ఆవిర్భవించిన ఈ తిథి మాఘ శుక్ల పంచమి, అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు నువ్వు ఆవిర్భవించావు. ఈ తిథిని నీ పుట్టినరోజుగా ప్రజలు జరుపుకుండి తరించుదరుగాక అని ఒక వరం ఇచ్చాడు. అంటే మాఘ శుక్ల పంచమి నాడు సరస్వతీదేవి మొట్టమొదట రూపముతో దర్శనమిచ్చింది. అంత పూర్వం ఆవిడ ఆవిర్భవించిన కాంతి తప్ప ఏమీ లేదు. ఈ పట్టు అలా కాదు, 4 చేతులతో, తెల్లని వస్త్రంతో, తెల్లని పూలమాలతో, వీణతో, వీటితో ప్రత్యక్షమయ్యింది. సరస్వతీదేవి ఆకారము ధరించి అవతరించినటువంటి తిథియే మాఘ శుక్ల పంచమి. అందుకే దీనిని ఏమంటారు? సరస్వతీ పంచమి, సరస్వతీ జన్మతిథి అన్నారు. తర్వాత ఆవిడ చాలాసార్లు ఆవిర్భవించింది. ఉదాహరణకి శుంభుడు నిశుంభుడు అనే 2 రాక్షసుల్ని సంహరించడానికి మళ్లీ మహాసరస్వతి మూలా నక్షత్రంలో శరన్నవరాత్రులలో ఆశ్వీజ మాసంలో ఆవిర్భవించింది. అప్పుడు అవతరించింది, మళ్ళీ ఇంకోసారి వచ్చింది తప్ప పుట్టినరోజు కాదు అది.
భూలోకమునకు రాక్షస వధ కోసం వచ్చింది. అందుకే మూలా నక్షత్రం అంటే ఆవిడ జన్మతిథి అనకూడదు సుమా. శుంభనిశుంభులను సంహరించుటకు భూలోకమునకు అవతరించినటువంటి తిథి అన్నారు. ఇది అలా కాదు, పుట్టిన తిథి అన్నమాట. అందుకే మనకి దుర్గా సప్తశతి యొక్క ధ్యాన శ్లోకంలో సేవే మహాపూర్వాం అత్ర సరస్వతీం, సేవే మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దినీం అంటాడు. శుంభుడు మొదలైన రాక్షసుల్ని సంహరించడం కోసం సరస్వతీ రూపం ధరించిన మామూలు సరస్వతి కాదు, మహా అనే 2 అక్షరములతో కూడిన సరస్వతీదేవిని సేవిస్తున్నాము అంటాడు. ఇప్పుడు అమ్మవారు మాఘ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించింది. ఈవిడ దేవల్ల దేవతలు ఎలాగో వాక్కుని పొందారు. భూలోకంలో కూడా ఈ తల్లిని చాలామంది ఉపాసించారు. వీళ్ళందరూ మనలాగా మాట్లాడడం మొదలుపెట్టారు. సంస్కృతం మొదలుకొని ఈ భూమి మీద ఉన్న అనేక భాషలన్నీ ఆ తల్లి యొక్క ప్రసాదం. కానీ కొంతమంది ఆ తల్లి ఆవిర్భవించిన మాట్లాడలేకపోవడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళకి భాష రావడంలా, నోరు తిరగడంలా. అప్పుడు శ్రీకృష్ణుడు జాలిపడి ఎవరి మీద? ఈ ప్రజల మీద జాలిపడి, సరస్వతి వచ్చినది కానీ మాట్లాడడానికి ప్రజలకి ఇంకా నాలుకకి కావలసిన శక్తి అందడం లేదు. ప్రతి ప్రాణి మాట్లాడాలి. ఆఖరికి పశువులు పక్షులు కూడా వాటి కోతల్లో మాట్లాడుకోవాలి. సైగల ద్వారానే కనీసం ఒకరి యొక్క అభిప్రాయాలు మరొకరు అందించుకోవాలి అనుకుని దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని కళ్ళు మూసుకు ధ్యానం చేశాడు. అప్పుడు సరస్వతీదేవి ఆయనకి ధ్యానంలో కళ్ళు మూసుకుని ఉన్న సమయంలో ఆయన శిరస్సు పైభాగంలో ప్రత్యక్షమై ఆయన హృదయానికి ఓ సందేశం ఇచ్చింది. అంటే ఆవిడ చెప్పిన సందేశం ఆయన మనస్సుతో విన్నాడు. ఏమన్నది? నా కోసం ఒక స్తోత్రం తయారు చెయ్యి, ఈ స్తోత్రమును భక్తులకు ప్రసాదించు. భక్తులు మానవులు ఈ స్తోత్రమును చదివి పండితులైపోతారు. నువ్వు రచించిన స్తోత్రాన్ని మానవులు చదివారా, వాళ్ళకి నేను పాండిత్యం ఇస్తాను, నా కోసం ఒక స్తోత్రం రాయి అంది. అప్పుడు ఆయన సరస్వతి పూజని, సరస్వతి స్తోత్రాన్ని రచించాడు. దానికే సరస్వతి కవచము అని పేరు. అందుకే దేవీ భాగవత నవమస్కంధంలో ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత. మొట్టమొదట సరస్వతీ పూజ శ్రీకృష్ణ పరమాత్మ చేత రచింపబడింది. ఆయనే దాన్ని తయారు చేశాడు. తర్వాత కవచం రాశాడు. ఈ కవచం అత్యద్భుతమైన శక్తి కలిగినదన్నమాట. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై స్వాహ శిరోమే పాతు సర్వతః. ఈ మంత్రములతో ప్రారంభమయ్యే స్తోత్రం సరస్వతీ కవచం కేవలం 14 శ్లోకములు. ఈ 14 శ్లోకములు రచించి శ్రీకృష్ణుడు భక్తులతో ఏమన్నాడు? ఓ భూలోకవాసులారా, దేవతలారా, సమస్త ప్రాణులారా, నేను సరస్వతీ కవచం అనే ఒక గొప్ప స్తోత్రం రచించాను. ఇది చాలా శక్తివంతమైనది. యుద్ధానికి వెళ్లేవాడికి బాణం దెబ్బ తగలకుండా ఒంటికి ఎలా అయితే కవచం రక్షణ ఇస్తుందో, అలాగే మానవుడికి వాక్కునకు కవచమై వాక్కును స్ఫుటముగా లోకానికి ఇవ్వడానికి, వాక్కు ద్వారా ఏదైనా సాధించడానికి పనికొచ్చే ఒక కవచాన్ని నేను తయారు చేశాను. ఈ కవచం వాక్కునకు రక్షణ, మనుష్యులకు రక్షణ. ఈ కవచాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసేటటువంటి వాళ్ళు సరస్వతీ కటాక్షం పొందుతారు. అందున 40 రోజుల పాటు విడిచిపెట్టకుండా పారాయణ చేసిన వాళ్ళు సకల శుభాలు పొందుతారు. ఎప్పుడు ఆరంభించినా మాఘ శుక్ల పంచమి నాడు ఆరంభించి విడిచిపెట్టకుండా 40 రోజులు పారాయణ చేసిన వాళ్ళు మహాపండితులు అవుతారు. జీవితంలో 5 లక్షల పర్యాయములు ఈ సరస్వతీ కవచమును పారాయణము చేసుకునేటటువంటి వాడు ఇంకా సాక్షాత్తు సరస్వతి అయిపోతాడు. బృహస్పతి సమోభవేత్. బృహస్పతికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అన్ని తెలివితేటలు వస్తాయి వాడికి అని వరం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సరస్వతీదేవి ఆవిర్భవించింది మాఘ శుక్ల పంచమి. ఆ రోజే శ్రీకృష్ణుడు సరస్వతీ కవచం రాశాడు, సరస్వతీ పూజా విధానం అందించాడు. ఈ విధానముతో మనం సరస్వతీమాతని మాఘ శుక్ల పంచమి నాడు పూజించామంటే మనకు కూడా తిరుగులేని జ్ఞానం వస్తుంది, మహాపాండిత్యం వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎవరితో మాట్లాడాలో తెలుస్తుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆలోచన సరిగ్గా ఉంటే ప్రపంచమంతా మనకి దాసీభూతం అవుతుంది. ప్రపంచం మన వశమవ్వాలంటే, జగత్తుని మన స్వాధీనం చేసుకోవాలంటే, అంటే ప్రాణుల్ని ఆకట్టుకోవాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి.
కాబట్టి అందరూ ఏం చేస్తారు, తెల్లవారుజామునే లేవండి. ఎప్పుడైనా సరే అర్చనలు చెయ్యాలి అనుకున్న వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, లేచి తలారా స్నానం చెయ్యాలి. స్నానం చేశాక కాస్త విభూతి కానీ ఊర్ధ్వపుండ్రాలు కానీ ధరించండి, కుంకుమ కూడా ధరించండి. సరస్వతీ పూజ చేసేవాళ్ళు ఈ ఒక్కరోజైనా తెల్లని బట్టలు కట్టుకోండి. తెల్లని వస్త్రములంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టి తెల్ల బట్టలు కట్టుకోండి. తెల్లని పువ్వులు సిద్ధం చేసుకోండి. శ్వేతగంధం, తెల్ల చందనం అని ఉంటుంది, శ్వేతచందనం కూడా సిద్ధం చేసుకోండి. ఏమీ లేకపోతే గంధం సిద్ధం చేసుకోండి. అమ్మవారి పటము కానీ అమ్మవారి విగ్రహం కానీ పెట్టుకోండి. ఈ విగ్రహానికి పటానికి ఎక్కడో చోట ఎదురుగుండా కూర్చుని ముందు విఘ్నేశ్వర పూజ చేశాక ఆచమనము సంకల్పము చెప్పుకొని, ఈ రోజు నేను నీ పూజ చేస్తున్నానమ్మా సరస్వతీమాత అని మనస్సులో సంకల్పించండి. సరస్వతీమాతని వీలుంటే 16 ఉపచారములతో, షోడశోపచారములతో అర్చన చెయ్యండి. ఏమండి షోడశోపచారములు చేసే శక్తి మాకు లేదు, సమయము లేదు, మేము హడావిడిగా పరిగెత్తుకుపోతున్నాం అనుకున్న వాళ్ళు కనీసం సరస్వతిని 5 పూజలతో అయినా సంతోషపెట్టండి, పంచపూజలతో. అందులో తప్పక చేయవలసింది గంధం. అమ్మవారికి ముందు గంధం ఇవ్వండి, ఆ తర్వాత పుష్పం ఇవ్వండి. ఈ పుష్పములు తెల్లవే ఉండాలి. ఈ రోజు మాత్రం ఏది మాఘశుక్ల పంచమి నాడు తెల్ల పువ్వులతో అమరు పూజించండి. మల్లె పువ్వులు, సన్నజాజి పువ్వులు, తెల్ల చామంతులు, ఇంకా తెల్ల మందారాలు, నందివర్ధనాలు, ఇలా ఏవి దొరికితేవి తెల్లని పువ్వులతో పూజించండి. ఇన్ని అన్నేని కావు, మొత్తం మీద తెల్లని పుష్పములతో పూజించండి. ఆ తర్వాత ఏం చేస్తారు, ధ్యాన శ్లోకం ఒకటి ఉంది అమ్మవారిది, అది చేసుకోండి. కవచం చదివేందుకు ముందుగా అమ్మవారిని ధ్యానం చేయండి. అదే ప్రారంభంలో నేను చదివిన శ్లోకం అన్నమాట. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఈ శ్లోకం అత్యద్భుత శ్లోకం. అమ్మ అనుగ్రహం ఉంటే మనకి ఎన్ని శుభాలు కలుగుతాయో ఇందులో చెప్పకుండానే చెప్పేశాడు. అసలు ముందు తల్లి ఎలా ఉంటుందిట, మల్లె పువ్వుల్లాగా, చంద్రుడిలాగా, మంచులాగా, ముత్యాలహారంలాగా తెల్లగా ఉంటుందిట. కుంద ఇందు తుషార హార. కుంద మల్లె లేక మొల్ల, ఇందు చంద్రుడు, తుషార మంచు, హార ఇక్కడ ముత్యాలహారం అని చెప్పుకోవాలి. ఈ 4 ఎలా తెల్లగా ఉంటాయో అమ్మ అలా తెల్లగా ఉంటుంది. శుభ్రవస్త్రాన్విత, తెల్లని బట్టలు ధరిస్తుంది. ఆ తల్లి శ్వేత పద్మాసన, తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటుంది. అందుకే ఈరోజు తెల్ల తామర పువ్వులతో కూడా పూజించడం చాలా మంచిది. ఆవిడ చేతిలో వీణ ఉంటుంది, అభయహస్తంతో ఉంటుంది, తెల్ల తామర పువ్వు మీద కూర్చుంటుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతల చేత సదా పూజిత, ఎల్లప్పుడూ పూజింపబడుతుంది. ఆ తల్లిని నిరంతరం పూజిస్తూనే ఉంటారు. సా ఆ తల్లి మాం నన్ను పాతు రక్షించుగాక. ఎవరావిడ? సరస్వతి. పైగా ఆవిడ సామాన్యురాల భగవతి. నిశేషజాడ్యాపహ, మాలో ఉన్న మందకొడితనాన్ని పూర్తిగా తొలగించే ఆవిడ. మనలో చురుగ్గా పనిచేసే లక్షణం లేకపోవటం ప్రమాదకరమైనది. కొంతమందికి పని చెబితే ఎప్పటికీ పని అవ్వదనమాట. అలాంటి ఆ మందకొడితనాన్ని పూర్తిగా తొలగిస్తుంది అనమాట. జాడ్యము అంటే మందకొడితనము, స్పీడ్గా పని చేయకపోవడం, చురుకుతనం లేకపోవడం, ఇవన్నీ తొలగించే తల్లి. ఈ శ్లోకం చదువుకోవాలి. ఇది పుష్పములు సమర్పించాక అప్పుడు ఈ శ్లోకం చదవాలి. అప్పుడేం చేయాలి, ధూపం ఇవ్వాలి. ధూపం వల్ల సంపదలు వస్తాయి మనకి. ఆ తర్వాత దీపం చూపించాలి, ఆపై నైవేద్యం పెట్టాలి. కనీసం ఈ పూజలన్నా చెయ్యాలట. ఇది అయ్యాక సరస్వతీదేవి యొక్క కవచం చదువుకోండి. ఆ కవచం ఈ రోజున చదవండి. ఏమీ చేయలేకపోతే కనీసం సరస్వతి యొక్క అష్టోత్తర శతనామాలన్నా చదువుకోండి. లేదా 5 నామములు నేను ఇప్పుడు ఉచ్చరిస్తాను, ఈ 5 నామములైనా చదువుతూ సరస్వతిని పువ్వులతో పూజించండి. తర్వాత వచ్చే శుభ ఫలితం మీరే పొందుదురు గాని. ఓం సరస్వత్యై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వాణ్యై నమః, ఓం బ్రహ్మరాజ్ఞై నమః, ఓం బ్రహ్మాణ్యై నమః.
ఈ 5 నామములు సరస్వతికి చాలా ఇష్టమట. ఈ 5 నామములతో అమ్మ 5 పనులు చేస్తుందిట. సృష్టి, స్థితి అంటే పోషించటం, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యములు చేసే నామాలు. ఈ నామాలతో అయినా అమ్మని పూజించండి ఈ పూట. ఇంకా మీకు ప్రారంభంలో చెప్పాను కదా, సరస్వతీదేవి మొట్టమొదట దేవతల కోసం ఆవిర్భవించి శ్రీకృష్ణ పరమాత్మ శరీరము నుంచి జన్మమెత్తింది, అవతరించింది. అదే మాఘశుక్ల పంచమి అనే కథ చెప్పాను. ఆ కథని ఈ స్తోత్రాలు అయ్యాక, పూజ అయ్యాక వినండి. దీన్ని అంటే ఈ కథని వింటున్నప్పుడు చేతులు తెల్ల అక్షతలు పట్టుకోండి. పసుపు కలపని అక్షతలు చేత్తో పట్టుకోండి. ఈ అక్షతలు పట్టుకుని ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా విన్నాక ఈ అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ఆ అక్షతలు మీ శిరస్సును వేసుకోండి. అప్పుడు సరస్వతి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. సరస్వతీ కటాక్షం ఎంత గొప్పదని మాటలా మరి. ఈ ప్రపంచంలో దేన్నైనా సంపాదించవచ్చునట. కష్టపడితే, తపస్సు చేస్తే ధనం వస్తుంది, కానీ చదువు అంత తేలిగ్గా రాదు. ఈ మధ్యకాలంలో పిల్లల్లో అనేకమైన అవలక్షణములు వస్తున్నాయి. అది కాలప్రభావమైన అయి ఉండాలి, లేదా కలి ప్రభావమైన అయి ఉండాలి. ఏమిటది అంటే పిల్లల్లో చురుకుతనం తగ్గిపోతుంది, లేదా మాటలు తగ్గిపోతున్నారట. అలా ఉండిపోతున్నారు, స్తబ్దంగా ఉండిపోతున్నారు. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు చూడటం వల్ల, ఫోన్ల ప్రభావం వల్ల తెలియటం లేదు. కానీ చాలా మంది ఇళ్లలో పిల్లలు చురుకుగా మాట్లాడలేకపోతున్నారు, నోరు తిరగటం లేదు, అలా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ సరస్వతి పూజ అపూర్వమైనది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మాఘశుక్ల పంచమి నాడు పిల్లవాడికి తలారా స్నానం చేయించండి. ముందు విఘ్నేశ్వర పూజ ఎప్పుడు చేయాలి? ఆదౌ పూజ్యో గణాధిప అని శాస్త్రం. అసలు గణపతి పూజ చేయకుండా ఏ పని చేయకూడదు. ముందు గణపతి పూజ చేయించండి. ఆ తర్వాత ఏం చేస్తారు? తెల్ల పువ్వులతో సరస్వతిని పూజించండి. ఇక్కడే ఈ చిన్నపిల్లల చేత చేయించవలసిన గొప్ప చిట్కా ఒకటి ఉంది. అది పాయసాన్న ప్రియ. సరస్వతీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం. చిక్కని పాలతో బెల్లం వేసి, జీడిపప్పు వేసి ఒక పాయసం తయారు చేయించండి. ఎంతో కొంత పాయసం తయారు చేయించి సరస్వతీదేవికి ఆ పాయసాన్ని నివేదన మీరే చేసేయండి. చేశాక మీ పిల్లవాడిని ఆ సరస్వతి పటం దగ్గర, విగ్రహం దగ్గర కూర్చోబెట్టండి. పిల్లవాడి చేత చామంతి పువ్వులు కానీ, తామర పువ్వులు కానీ, కలువ పువ్వులు కానీ, ఇవన్నీ తెల్ల రంగులో ఉండాలి. ఈ తెల్లని పువ్వులతో సరస్వతికి అర్చన చేయించండి. సరస్వతి కవచం మీరు చదువుతూ మీరు మీ పిల్లవాడికి వినిపించండి, మీ అమ్మాయికి వినిపించండి. వినిపిస్తూ వాళ్ళ చేత ఒక్కొక్క పుష్పం సరస్వతి దగ్గర వేయించండి. 108 పువ్వులు కానీ, 27 పువ్వులు కానీ, ఏం దొరకకపోతే 9 పువ్వులతో పూజ చేయించండి. అసలు పువ్వులే దొరకకపోతే వెండి పువ్వులు దొరకడం కష్టమేం కాదు, వాటితో అయినా అర్చన చేయించండి. అర్చన అయ్యాక ఈ పాయసం కొంచెం ప్రసాదముగా, సరిగ్గా చదువు మాటలు రాకుండా బాధపడుతున్న మీ అమ్మాయో అబ్బాయికో తినిపించండి, లేదా మిగతా వాళ్ళకు కూడా కొంత ప్రసాదంగా పెట్టండి. తప్పనిసరిగా పిల్లాడు తినాలి, మీరు తినాలి. ఆ తదనంతరం ఒక తెల్ల తువ్వాలు, పెద్ద తువ్వాలు, అందులో కాస్త బియ్యం, కొంచెం దక్షిణ, ఇవన్నీ వేసి మీ కుల పురోహితులు ఎవరో ఒకళ్ళకి, అర్చకులకు దానం చేసుకోండి. దీనివల్ల పిల్లల్లో ఉన్న భయంకరమైనటువంటి జాడ్యం పోతుంది, చురుకుదనం వస్తుంది, విద్య వస్తుంది. దీన్ని పరమాత్ముడు చెప్పాడండి కృష్ణుడు. మార్కండేయ పురాణంలో వాటిలో కూడా చెప్పారు. నిజంగా సరస్వతీ కటాక్షం పొందడానికి చాలా అవసరం అన్నమాట. ఎక్కడైనా సరస్వతీమాతకి సంబంధించిన ఆలయములుంటే మీరు మీ పిల్లలు అందరూ ప్రదక్షిణ చేయండి. ఆలయంలో ప్రదక్షిణల వల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలుసా? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్నారు. ఈ జన్మలో, ఇంత పూర్వజన్మల్లో ఎన్నెన్నో పాపాలు మానవులు చేశారు గట్టి ఈ కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలన్నీ జన్మాంతర కృతములైన పాపములన్నీ ప్రదక్షిణ వల్ల పోతాయి. అంటే అమ్మవారి చుట్టూ, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనం చేసిన పాపాలు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా పోతాయి. మహాపాపములు నశిస్తే వాక్శుద్ధి లభిస్తుంది. వాక్శుద్ధి లభిస్తే ప్రపంచంలో ఏ పనైనా చేయగలుగుతాం. తల్లికి పిల్లలు ప్రదక్షిణ చేస్తే ఎప్పుడు? మాఘశుక్ల పంచమి నాడు, సరస్వతీ జన్మతిథి నాడు తల్లి చుట్టూ పిల్లలు ప్రదక్షిణ చేస్తే దానివల్ల కూడా భయంకర దోషములు పోయి మహాతపస్సు చేసిన ఫలితం పొందుతారట. చిట్ట చివరిగా చేయవలసిన పని ఒకటి ఉంది. చేతిలోకి కాసిన నీళ్లు తీసుకుని అక్షతలను ఏతత్ ఫలం శ్రీ సరస్వతీ పాదార విందార్పణ వస్తువుని కింద విడిచిపెట్టి
సరస్వతిని పూజించిన పువ్వుల్లో ఒక పువ్వు తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును పెట్టుకోండి. నెత్తి మీద జుట్టు లేదనుకుంటే చెవులో పెట్టుకోండి. ఆడపిల్లలకి జుట్టు ఉంటుంది కానీ నా నమ్మకం కాబట్టి వాళ్ళు జడలో పెట్టుకుంటే దానివల్ల కూడా సరస్వతి కటాక్షం లభిస్తుంది. ఈ విడిచిపెట్టేసిన అక్షతలు ఉంటాయి, తెల్ల అక్షతలు, కథ విన్నాక అక్షతలు అమ్మవారి దగ్గర వేయమననే ఆ అక్షతలు మాత్రం తర్వాత శిరస్సును చల్లుకోండి, పిల్లలకు కూడా వెయ్యండి. దానివల్ల పిల్లలకు అనేక శుభాలు వస్తాయి. సరస్వతీ కటాక్షం అందరూ కూడా పొంది శుభం, ఆనందం, సుఖం, శాంతి వీటితో ప్రవర్ధిల్లుదురుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాం.